హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ డైట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫస్ట్ ఒక 2 నిమిషాలు విషయం చెప్తాను. తర్వాత ఫ్రాగులు ఇంక ఎన్ని ఉన్నాయి, ఏ మోడల్స్ ఉన్నాయి, తర్వాత కామెంట్లు అదే ఫోన్ చేసి అడిగారు కదా, వాట్సాప్లోని గ్రూపులు 2 గ్రూపులు అడిగారు. అన్న 6 ఫీటు 7 ఫీటు మేము కొత్తగా ఫిషింగ్ చేస్తున్నాం అన్న, పాత వీడియోలు తెలుతులేదన్న, ఒకసారి 6 ఫీటు 7 ఫీటు మీకు బాగుంటుందని మొన్న వీడియోలో చెప్పారు కదా, ఒకసారి చూపించమని చెప్పి అడిగారు కదా, ఇవి కూడా ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, మీరు కొత్తగా ఫిషింగ్ చేసేవాళ్ళు చూడండి ఈ వీడియో. పాత వాళ్ళు అయితే స్కిప్ చేసేసేయండి. ఎందుకంటే సాలిడ్ రాడ్లు 6 ఫీట్ 7 ఫీట్ కోసం మీకు తెలిసిన విషయమే. మొన్న వచ్చిన ఫ్రాగులు ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఈ ఫ్రాగుల కోసం మీకు తెలిసిన విషయమే. మొన్నే కదా వీడియో చేసుకున్నాం, ఇది తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ 2 విషయాలు కొత్తగా ఫిషింగ్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. అంటే ప్రత్యేకించి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది ఆ మ్యాటర్ ఏంటన్నదే మీకు ఇప్పుడు నేను చెప్తే అర్థమైపోద్ది. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, కొత్తగా ఫిషింగ్ నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బైట్ కాస్టింగ్ మిషన్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. బైట్ కాస్టింగ్ మిషన్ ఆర్డర్ పెట్టుకొని వాళ్ళకి లైన్ ఎక్కించుకుంటాం రావట్లేదు. వాళ్ళకి లైన్ ఎక్కించుకుంటాం రాక, అది స్పిన్నింగ్ మిషన్ అన్నా కానీ బైట్ కాస్టింగ్ మిషన్ అన్నా కానీ ఎక్కువ కంప్లైంట్స్ ఏమవుతున్నాయంటే బైట్ కాస్టింగ్ మిషన్ అనమాట. వాళ్ళకి ఎక్కించుకుంటాం రాక పాపం వాళ్ళు తీసుకున్న తర్వాత ఆ వీడియోలు పెడుతుంటారు. అన్న ఇదిగో లైన్ ఎక్కించుకుంటాం మాకు రావట్లేదు, ఇలాగైనా చూడన్నా అంటుంటారు. అన్న మేము మరి తెలియకపోతే మాకు మెసేజ్ పెట్టినట్టయితే మేమే ఎక్కించి పంపించేద్దాం కదంటే, మాకు తెలియదు అన్న అని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, ఇప్పుడు రీసెంట్గా నిన్న పొద్దున అనుకుంటా, నిన్న పొద్దున ఒక వీడియో పెట్టారండి, మన కస్టమరే. ఆయన చూస్తూనే ఉంటాడు ఈ వీడియో. ఏమంటే మీకోసం ఈ వీడియో చూడండి ఒకసారి. ఆయన ఏం చేశారంటే బైట్ కాస్టింగ్ మిషన్ తీసుకున్నారు. ఏది ₹750 ఉన్నది కదా బైట్ కాస్టింగ్ మిషన్, అది తీసుకున్నారు. తీసుకుని దానికి లైన్ ఎక్కించుకుంటాం రాక పోనీ ఎవరినైనా అడిగినా బాగున్ను, మమ్మల్ని అడిగినా బాగున్ను, లేకపోతే యూట్యూబ్లో ఏదైనా వీడియో చూసి ఎక్కించుకున్నా బాగున్ను. ఆయనకి అది ఎలా వాడాలో తెలియక బైట్ కాస్టింగ్ మిషను ఎవరినన్నా అడగక పార్టులు మొత్తం ఇప్పేశాడండి ఆయన. పక్కన అది ఉంటుంది కదా మ్యాగ్నెట్, ఆ మ్యాగ్నెట్ ఇప్పాడు. అసలు ఇటేపు హ్యాండిల్ అన్నదే ఉంటుంది హ్యాండిల్, ఐరన్ హ్యాండిల్, అది అసలు ఓపెన్ అవ్వదు అసలు. అది దానికి స్క్రూలు చాలా ఎక్విప్మెంట్స్ కావాలి, వాటికి యాక్సరీస్ ఉంటేనే ఓపెన్ అవుద్ది. అలాంటిది వాళ్ళ ఇంట్లో ఉన్న పరికరాలతోటి కటింగ్ బ్లేరు, తర్వాత రెంచులు ఇవన్నిటితోటి పట్టుకొని దానిని స్ట్రా డ్రాగ్ని మొత్తం ఇప్పేసేసి చక్కగా మడత మంచం మీద పెట్టి నాకు వీడియో పెట్టాడు ఆయన. అన్న లైన్ ఎక్కించుకుంటాం తెలుస్తలేదన్నా, లైన్ ఎలా ఎక్కించుకోవాలో తెలుస్తలేదు, అంతవరకు బాగానే ఉంది. లైన్ నుంచి ఎక్కించుకోవాలేమోనని ఇవన్నీ ఇప్పాను, ఎప్పడానికైతే ఇప్పాను, మళ్ళీ ఎలా బిగించాలో రావట్లేదన్న కొద్దిగా చెప్పండి అని అన్నారు. అది చూసేసరికి నాకు తల తిరిగిపోయింది. అసలు ఏదేంటి అయ్యాలకి ఇప్పారు, అయ్యాలకి ఓపెన్ అయినాయి అసలు మీకు అని చెప్పేసానంటే, ఆ లైన్ నుంచి ఎక్కించుకుంటారని చెప్పేసానని ఆ ఇది ఇప్పితే ఇందులోంచి ఎక్కించాలేమో అని అట్లా చేసి ఇలా చేసి మొత్తానికి అవి ఇప్పేసానన్న. అది తిరిగి ఎలా ఫిట్ చేసుకోవాలో తెలుస్తలేదన్న అని చెప్పాను. షాపు దగ్గర రమ్మన్నామంటే తెలంగాణ సైడ్ అనమాట. దగ్గర 300 కిలోమీటర్లు ఎంతో వస్తుంది. ప్రత్యేకించండి నిన్న సుమారుగా ఒక 2-3 గంటల సేపు వీడియో కాల్ సరిపోయింది. వీడియో కాల్‌లో నేను చెప్పడం, ఫస్ట్ అది పెట్టండి. ఇప్పుడు ఆ స్క్రూలు పక్కన ఉంటాయి చూడండి. ఆ మొబైల్‌కి వచ్చే స్క్రూలు అండి, చిన్న చిన్న స్క్రూలు. అసలు ఆయన ఎలా ఇప్పాడో కూడా ఇప్పటికి నాకు అర్థం కావట్లేదు అయ్యి. ఆయన పెట్టేసాడు మొత్తం అన్నీ అక్కడ. కటింగ్ బ్లేడ్ ఒకటి పెట్టాడు, స్టార్ నుంచి ఒకటి పెట్టాడు. తర్వాత ఇంట్లో ఇనప డబ్బాలో ఉన్నాయన్నమాట సామాను. ఆ సామానం అంతా పెట్టి మొత్తం ఇలా పెట్టేసాడనమాట. సరే వీడియో కాల్ చేసి దీని ముందు బిగించండి, దాని తర్వాత అది బిగించండి, దాని తర్వాత అది బిగించండి అని చెప్పానంటే సుమారు 3 గంటలు పోయిన తర్వాత ఇక్కడ నేను చెప్పడం, ఆ రకంగా ఆయన బిగించడం, చెప్పడం, ఆయన రకంగా బిగించడం, అంతా అయినేసరికి దేవుడి దయ సెట్ అయింది. మేబీ సెట్ అవ్వకపోతే వేస్ట్ అయిపోయినట్టేగా డబ్బులు. మీరు ముఖ్యంగా ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పానంటే మీకు, మీరు మన దగ్గర బుక్ చేసుకున్నప్పుడు బైట్ కాస్టింగ్ మిషన్ కానీ, స్పిన్నింగ్ మిషన్ కానీ ఏది బుక్ చేసుకున్నా అక్కడ వాయిస్ మెసేజ్ పెట్టండి, లేదా టైప్ చేసి పెట్టండి. మీరు బుక్ చేసుకున్నప్పుడు లైన్ ఏదో పెట్టుకుంటారు కదా, 35 mm, 26 mm, 20 mm మీ ఇష్టం. ఆ బైట్ కాస్టింగ్ మిషన్‌కి సంబంధించి లైన్ పెట్టుకుంటారు కదా, పెట్టుకున్నప్పుడు అన్న మాకు ఫిల్ చేసుకుంటాం రాదు, అంటే మిషన్‌కి ఎక్కించుకుంటాం రాదు, కొంచెం ఎక్కించి పంపించేయి అన్న అన్నారనుకోండి, ఆ మిషన్‌కి ఎంతైతే మిషన్ లైన్ పడతదో అంత ఎక్కిచ్చేసేసి మిగతాది మీకు బాక్స్‌లో పెట్టి పంపించేస్తాను. దయచేసి ఎవ్వరు కూడా మిషన్ అసలు ఓపెన్ చెయ్యొద్దు.
ఆయన అసలు ఎంత కంగుతున్నానంటే ఆ వీడియో చూసి రేపొద్దున వీడియో పెడతాం మంచిదనండి. ఈ అన్న ఒక్కదాని కోసమే వీడియో చేయడం అంటే ఇలా చాలా వస్తుంటాయన్నమాట. అన్న ఇది లోన నుంచి పెట్టాలా? లైను బయట నుంచి పెట్టాలా? లేకపోతేనేమో ఇటు తిప్పాలా? అటు తిప్పాలా? అన్న ఇదేంటి తిరిగిపోతుంది, అదేంటి తిరిగిపోతుందంటారు. అందుకని ఇప్పుడు చాలా రోజులు బట్టి అసలు బయట కాస్టింగ్ మిషన్ కోసం వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నిన్న ఆ పని చేసేసరికి అమ్మో! ఇది పెడతమే మంచిదని చెప్పేసి ఇప్పుడు పెడుతున్నాననమాటండి. మళ్ళీ చెప్తున్నానండి, మీరు మన దగ్గర బయట కాస్టింగ్ మిషన్ గాని, స్పిన్నింగ్ గాని ఏ మిషన్ బుక్ చేసుకున్నా మీకు లైన్ ఎక్కించుకోవడం రాకపోతే అన్న దీనికి లైన్ ఎక్కిచ్చి పంపించేసేయండి. మీరు ఎంఎం పెట్టుకుంటారు కదా! మీకు ఎంత లైనో తెలియకపోతే, ఎంత ఎంఎం దానికి ఆర్డర్ పెట్టుకోవాలో తెలియకపోతే దాంట్లో ఉంటది. అంటే మీరు ఆ రేట్‌లో పెట్టుకుంటారు కదా! బ్రోసో, ప్రో హండ్రో లేకపోతే ఏది ఎక్స్5 ఏదో ఒకటి మీకు నచ్చింది పెట్టుకుంటారు కదా! దాంట్లో దానికి ఎంత ఎంఎం ఎక్కిస్తారో అంత ఎంఎం దానికి లైను దాన్ని ఫిల్ చేసి ఎంతవరకు దాన్ని ఫిల్ చేయాలో అంతవరకు ఫిల్ చేసి స్ట్రా డ్రాగు తర్వాత పక్కనున్న మన పాయింట్లు మొత్తం 3 పాయింట్లు కూడా నేనే సెట్ చేసి పంపించేస్తాను. మీరక్కడ చేయాల్సిన దానిలో ఏంటంటే జస్ట్ వాయిస్ మెసేజ్‌గా టైప్ చేసి పెట్టండి. అన్న మిషన్ మాకు సెట్ చేసేసి లైన్ ఎక్కించి పంపించేయండి అని పెట్టండి. అక్కడితోటి ఇంకా ఆ పని అయిపోద్ది. లేదనుకోండి మీరేమో మామూలుగా ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. దానికి లైన్ ఎక్కించుకుంటం రావట్లేదు. మీరు వీడియోలు పెట్టడం, అన్న ఇది ఇలాగేనా, ఇది ఇలాగేనా, ఇది ఇలాగేనా, ఇది తిరగట్లేదు, స్టార్ డ్రాగ్ తిరిగిపోతుంది, అది తిరిగిపోతుంది. నేను చెప్పడం, ఆ తర్వాత సెట్ అవ్వడం ఇదంతా జరగడానికి సుమారుగా అరగంట టైం పట్టేస్తుంది. ఆ ఇబ్బంది మీకొద్దు. ఆర్డర్ పెట్టుకోండి. అన్న లైన్ ఎక్కించి పంపించేయి. అయిపోయింది. ఓకేనండి. సరే నెక్స్ట్ సాలిడ్ రాడ్లు అడిగారు కదా! సాలిడ్ రాడ్ల మీద చాలా వీడియోస్ ఉన్నాయండి. మన దాంట్లో ఎక్కువగా సాలిడ్ రాడ్ల మీద ఉంటాయి. ఎందుకంటే నా ఫేవరెట్ రాడ్లు అయ్యే కదా! అందుకని ఎక్కువగా చేయననమాట. ఈ కంపెనీ ఐటమ్స్ గట్టా చూపిస్తాను. మీరు 2 గ్రూపులు అడిగారు కాబట్టి చూపిస్తున్నాను మీకు. ఇది సాలిడ్ రాడ్ 6 ఫీట్ అండి ఇది. ఇదిగోండి మనకి ఇది ఫుల్‌గా వచ్చేద్ది. గ్రిప్ వచ్చేస్తది. మొత్తం ఫుల్ గ్రిప్ వచ్చేస్తది. అన్న రీల్ సెట్ వస్తదా అని అడిగారు కదా! ఇదిగో రీల్ సెట్ వస్తది. ఇదిగో డబుల్ గైడ్స్ వస్తాయి. ఓకేనా? డబుల్ గైడ్స్ వస్తాయి. తర్వాత దీనికి థ్రెడ్డింగ్ కూడా ఉంటుంది. వితౌట్ థ్రెడ్డింగ్ ఉంటది. థ్రెడ్డింగ్ ఉంటది. ఇది థ్రెడ్డింగ్‌దనమాట. ఇది ట్రాన్స్‌పరెంట్ కలరు. అంటే వాటర్‌లో కలిసిపోయే కలర్ అనమాట. ట్రాన్స్‌పరెంట్ కలరు. ఇదొచ్చి 6 ఫీటు అంటే 6 అడుగులు. 3 అదేంట 3 అంతే. 3 అడుగుల ముక్కలు, 3 అడుగుల ముక్కలు, 2 ముక్కలనమాట ఇవి. నెక్స్టు దీని బరువు. దీని బరువొచ్చి 6 ఫీట్ రాడ్ బరువొచ్చి 240 గ్రాములు. 240 గ్రాములు. దీని రేటు రూ. 650. ఓకేనా? ఇప్పుడు ఇది 6 ఫీట్ అన్నది బాగా లైట్ వెయిట్‌లో ఉంటదనమాట. 240 గ్రాములంటే మీకు తెలియాలంటే 240 గ్రాములు బరువు ఏదోకటి ఉంటది కదా మీ ఇంట్లోనే. బారుగున్నది చూసుకోండి. ఇలా లైన్‌గా ఉన్నది చూసుకుంటే తెలీదనమాట. ఒక కర్రను తీసుకోండి. కర్ర తీసుకొని దాన్ని చూసుకోండి 240 గ్రాములు ఉందనుకో, అది చేత్తో పట్టుకొని ఇంత బరువు ఉంటదనమాట. 6 ఫీట్ ట్రాన్స్‌పరెంట్ రాడ్ అని చెప్పేసి మీకు అర్థం అవుద్ది. ఇది ట్రాన్స్‌పరెంట్ ఇది. సాలిడ్. ఇవి ఇరగడానికి ఛాన్సులు లేవు. ఎందుకంటే చాలా వీడియోలో చెప్పాను. మీరు అడిగారని చెప్పేసి మళ్ళీ చూపిస్తున్నాను. చూసారు కదా! ఇది ఇరగదు. కొత్తగా ఫిషింగ్ చేసుకునే వాళ్ళకి నంబర్ 1 బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఓకేనా? రేటు 650. బరువు 240. ఫుల్ లైట్ వెయిట్‌లో ఉంటదనమాట. 6 ఫీట్ అనేసరికి. 7 ఫీటు కొంచెం బరువు వస్తది. ఏది 6 ఫీట్ మీద కొంచెం బరువు వస్తది. ఇదిగో ఇది 7 ఫీట్ ఇది. ప్రత్యేకించి 6 ఫీటు, 7 ఫీటు ఎందుకు చూపిస్తున్నానంటే దీనికి కూడా ఫుల్ గ్రిప్ వచ్చేస్తది. ఏవో ఫోమ్ అనమాట ఇది. ఫోమ్ గ్రిప్పు. రీల్ సెట్ వచ్చేస్తది. లాస్ట్ వరకు మొత్తం డబుల్ గైడ్సే. సింగిల్ గైడ్స్ ఏవి ఉండవు. ఓకేనా? దీనికి సేమ్ థ్రెడ్డింగు. మళ్ళీ అన్న దానికి థ్రెడ్డింగ్ చూపించారు. మరి దీనికి వీడియోలో చూపించలేదు అంటారు. ఇగో థ్రెడ్డింగు. ఇది సుమారుగా 310 గ్రాములు ఉంటది. 6 ఫీట్ రాడ్ వచ్చి 240 గ్రాములు. ఇదొచ్చి ఇంచుమించులో చెప్తున్నాననమాట. 310 గ్రాములు ఉంటది. దీని రేటు ఎంత? రూ. 750. అది 650 కదా! ఇది 750. 650, 750, 850, 950, 1050 అలాగని చెప్పాననమాట. ఈ 6 ఫీటు, 7 ఫీట్ రాడ్లు దేనికి ఉపయోగపడతాయంటే స్నేకెడ్ కొరమీనులకు ఉపయోగపడతాయి. 310 గ్రాములు కర్ర ఒకటి తీసుకోండి. మీ దగ్గర ఉంటది కదా! చూసుకోండి. ఈ బరువు మనం మొయ్యగలము. మనకి సెట్ అవుద్దని అనుకుంటే అప్పుడు 7 ఫీట్ ఆర్డర్ పెట్టుకోండి. లేదా 6 ఫీట్ ఆర్డర్ పెట్టుకోండి. లేదా అన్న లైట్ వెయిట్‌లో ఉండాలనుకుంటే కంపెనీ రాడ్లు అన్నీ లైట్ వెయిట్‌లో ఉంటాయి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. రేటు వాటికి తగ్గట్టుగానే ఉంటది. చూసి అయి ఆర్డర్ పెట్టుకుందురు గాని. ఓకేనండి? ఈ 6 ఫీట్, 7 ఫీట్ ప్రత్యేకించి కొరమేన్లకి బాగా ఉపయోగపడతాయి. 6 ఫీట్. 7 ఫీట్ అనేసరికి ఆల్ ఇన్ వన్ అనమాట. మీరు
శీలావతులు పట్టండి, రాగండ్లు పట్టండి, బంగారు తీగలు పట్టండి, వాలుగులు పట్టండి, క్యాట్ ఫిష్లు, పంకసులు, పండుగప్పులు ఏదన్నా పట్టండి. ఇది సాలిడ్ అనమాట, దృఢంగా బలంగా ఉండే రాడ్లు ఇవి. ఓకేనా? 8 ఫీటు, 9 ఫీటు, 10 ఫీటు బరువుగా ఉంటాయి. అది ఎంత బరువు ఉంటుందో మన క్యాటలాగ్లో ఉంటుంది. అక్కడ చూడండి, చూస్తే అర్థమైపోద్ది మీకు. మీరు అడిగినట్టు 6 ఫీటు, 7 ఫీటు చూపించేసాను. ఇప్పుడు నెక్స్ట్ మనకు మన ఫ్రాగులు వచ్చినాయి కదండి, దుష్మన్ ఫైర్ ఫాక్స్ కంపెనీలోని. ఎంత? 90 రూపాయలు, 100 రూపాయలు. ఆల్రెడీ ఆ ఫ్రాగులు ఎలా ఉన్నాయి ఏంటో మన వీడియోలో మీకు క్లియర్గా చూపించాను. అంతా 2 రోజులు కూడా అవ్వలేదు కదా వీడియో పెట్టి చూపించాను. ఇప్పుడు వాటిల్లో ఏదేది ఎంత స్టాక్ మిగిలిందో త్వరగా అయిపోతున్నాయి, మన కస్టమర్స్ చూసుకోండి ఒకసారి. ఇక్కడ లూజ్ పెట్టేశాను, ఓకేనా? ఇవి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక్కొక్క కలర్లోని ఇదిగో చూడండి, ఇవి బ్లాక్ కలర్లో. ఎంత? చిన్న ఫ్రాగులు, 90 రూపాయల ఫ్రాగులు ఇవి. ఈ 90 రూపాయల ఫ్రాగుల్లోని ఒకటే మోడల్, ఇది చూసుకోండి. 1, 2, 3, 4, 5 రకానికి వచ్చి కేవలం 5 బాక్సులే మిగిలినాయి. అది చెప్పడానికే మళ్ళీ ఈ వీడియో అనమాట. ఈ 90 రూపాయలు నలుపు రంగులో 5 మిగిలినాయి. నెక్స్ట్ ఇదిగో, ఇది 90 రూపాయలే. దగ్గరగా చూసుకోండి, కలర్ మీకు అర్థమైపోద్ది, మీరు ఆర్డర్లు పెట్టుకుంటున్నారు కదా. ఇందులో ఎన్ని మిగిలినాయి? 1, 2, 3, 4, 5. ఇందులో కూడా 5. ఇది కూడా 90 రూపాయలే. నెక్స్ట్ ఇదిగో గ్రీన్ కలరు దుష్మన్ ఫ్రాక్, తెలిసిందేగా మీకు, అన్ని చూసుకున్నారు కదా మీరు. ఇది ఇగో మస్టర్డ్ హుక్స్ అండి. ఇది ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, మస్టర్డ్ హుక్స్ ఫైర్ ఫాక్స్. ఇవి 100 రూపాయలు. ఇందులో 1, 2, 3, 4, 5. ఈ కలర్లో ఈ ఒక 5 బాక్సులు. తర్వాత ఇది, ఇందులో చూడండి ఒకసారి, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వచ్చింది కదా. మొత్తం అన్ని మస్టర్డ్ హుక్సే, వీటి మీద రాసేసే ఉంటాయి. ఇది వచ్చి 100 రూపాయలు ఫ్రాకు. ఇదే పాత రేట్లే, పాత ఫ్రాకులే. ఎన్ని మిగిలిన ఏంటన్నా చూపించాము అనుకో, ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు తొందరగా ఆర్డర్ పెట్టుకుంటారు, మళ్ళీ అయిపోయిన తర్వాత బాధపడరని చూపిస్తున్నాను అనమాట. 1, 2, 3, 4 ఇదిగో ఇది ఒకటి 5. మొత్తం ఈ యొక్క 5. ఓకేనా? ఈ పక్కన పెడదాం. నెక్స్ట్ వచ్చి గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్. 1, 2, 3, 4, 5. ఇంక రేట్లన్నీ తెలిసిందే కదా, ఇంక 16 రేట్లు చెప్తాం ఎందుకు. నెక్స్ట్ వచ్చి ఫుల్ బ్లాక్లోని 1, 2, 3, 4, 5. ఇవి 100 రూపాయలే. ఓకేనా? ఇది 90 రూపాయలు అనుకుంటుంది. ఈ 90 రూపాయలు, ఇది 100 రూపాయలు. క్యాటలాగ్లో ఉంటాయిలేండి రేట్లు, మొత్తం మ్యాక్షన్ అయిపోయి ఉన్నాయిగా. నెక్స్ట్ ఈ కలర్ చూసుకున్నారుగా, గుర్తుందిగా ఈ కలర్ మీరు. స్పూన్లు వస్తున్నాయి వెనకాల, చూసారా? స్పూన్లు వస్తున్నాయి అనమాట. 1, 2, 3, 4, 5. ఇంకా లాస్ట్ మల్టీ కలరు, ఇది 100 రూపాయలే. ప్రతి దానికి కూడాను కింద ఫైర్ ఫాక్స్ లోగో, పైన మస్టర్డ్ హుక్స్. మొత్తం అన్ని ఇవి పద్దాక రావండి. ఇవి 1, 2, 3, 4, 5 చూశారు కదా. ఇందులోని 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం 8 రకాల్లో ఒక్కో దాంట్లో కేవలం 5 బాక్సులే ఉన్నాయి. మన కస్టమర్స్ ఇంకా ఎవరన్నా ఆర్డర్ పెట్టుకోవాలి ఉంటే ఆర్డర్ పెట్టేసుకోండి. ఇవి పద్దాక వచ్చే ఐటమ్స్ కాదు, మనకు తెలుసు. మన సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి రాలేదు ఇవి, ఇప్పుడు వచ్చినాయి ఇవి. మళ్ళీ ఇలాంటివి రావచ్చు, రాకపోవచ్చు. రేటా బాగుంది, కంపెనీయా ఫైర్ ఫాక్స్, హుక్సా మస్టర్డ్, అన్ని విధాలా బాగుంది. ఆరికైనా చెప్పలేదు అనవద్దు. ఇదిగో మిగిలిన సరుకు చూపించాను, రేట్లు చెప్పాను. ఆల్రెడీ మొన్న వీటి కోసం మనం ఫ్రీగా వీడియో తీసేసుకున్నాం, విడిగా అవి ఎలాగుంటాయి, హుక్స్ ఎలాగుంటాయి మొత్తం అని తీసుకున్నాము. ఓకేనా? సరే, అయితే మళ్ళీ చెప్తున్నాను, మిషన్లు, బయట కాస్టింగ్ మిషన్లు కానీ, స్పిన్నింగ్ మిషన్లు కానీ మీరు కొత్తగా, పాతోళ్ళు అనుకో ఇబ్బందే లేదు అసలు, పాతోళ్ళు చాలా బాగా చేసుకుంటారు. కొత్తగా మీరు ఫిషింగ్ చేసుకోవాలి ఉండగా మన దగ్గర ఆర్డర్ పెట్టుకుంటే, అన్న మిషన్కి లైన్ ఎక్కించేసి పంపించండి, ఆ మిషన్కి ఎంత అయితే లైన్ ఎక్కిస్తుందో అంత లైన్ ఎక్కించి మిగతాది పంపించేస్తాను. ఎందుకంటే బయట కాస్టింగ్ మిషన్ అంటే నేను ఎప్పుడూ ఫుల్ చేయను, మ్యాక్సిమం ఒక 60 మీటర్లు, 50 మీటర్లు అయితే 70 మీటర్లు అంతే. ఇక స్పిన్నింగ్ రీల్కి ఎంత పడితే అంత, మీరు ఎంత ఎంఎం అయితే ఆర్డర్ పెట్టుకుంటారో అంత. మీరు ఎక్కించుకునే ఇబ్బంది లేకుండా నేనే ఎక్కించేసి పంపిస్తాను. దయచేసి ఎవరు కూడా మిషన్లు ఓపెన్ చేయొద్దు, ఎలా పడితే అలాగ ఇప్పొద్దు, ఎలా పడితే అలాగ మీరు చెయ్యొద్దు. ఆ కటింగ్ బ్లేడ్లతోటి మీరు టైట్లు ఎత్తినప్పుడు ఆ చుట్టూ కూడా నా నక్కులు పోతున్నాయి, గమనిస్తున్నారు మీరు, అవి రౌండ్ అయిపోతున్నాయి.
క్వాలిటీ పోతుంది, పాడైపోతున్నాయి. ఆటిల మీద పెయింట్లు, గీతలు కొనుక్కున్న అందం కూడా ఉండకుండా పోతుంది కదండీ! ఆ ఇబ్బంది చేసుకోకండి. నాకు చెప్పండి. వాయిస్ మెసేజ్ పెట్టండి, లేకపోతే టెక్స్ట్ పెట్టండి. టెక్స్ట్ మెసేజ్‌లో పెడితే చక్కగా పంపించేస్తాను. ఓకేనా? ఆ విషయం చెప్పడానికే ఈ వీడియో తీశాను. సరే, నెక్స్ట్ వచ్చే ఐటెమ్స్‌లో మళ్ళీ మనం కలుసుకుందాం. అక్కడ వచ్చే ఐటెమ్స్ కోసం మాట్లాడుకుందాం. అంతవరకు అందరికీ నమస్తే. జై హింద్.